స్ట్రేట్గా ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఇష్యూకి మీరేం చెప్పదలుచుకున్నారు? దీనికి మీరే చెప్పాలండి. ఆ వీడియోకి ఇప్పుడు పెట్టిన సెక్షువల్ హెరాస్మెంట్ అనే దానికి ఆపోజిట్ వర్డ్స్ అంటారు కదా, అలానే ఉంది కదా. సో నేను చెప్తే ఇది ఏదో వన్ సైడ్ చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ వీడియోలో చూసిన దానికి సెక్షువల్ హెరాస్మెంట్ అని మల్టిపుల్ టైమ్స్ ఏది అండర్ 16 అంటే 16 ఇయర్స్ నుంచి జరుగుతుంది అని అంటే ఏ మహిళ అయినా అంత హ్యాపీగా జెన్యున్గా ఉంది తన స్మైల్ అక్కడ, అంటే జెన్యున్గా ఉంది, జెన్యున్గా తన మాట్లాడిన మాటలైనా ఎక్కడ చేయాలంటే నాకు నేర్చుకుంటాను నేను చాలా అని చెప్పడం. సో ఒక సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది అన్నప్పుడు ఇంత హ్యాపీగా ఎవరైనా ఉంటారా? అంటే నోరు నొక్కేశారు చెప్పలేకపోయింది అని అంటే ఈ హ్యాపీనెస్ మరి ఎక్కడి నుంచి వస్తుంది? సో అవన్నీ ఫాల్స్, అవన్నీ రాంగ్ కాబట్టే తనకు అలా ఏం జరగలేదు కాబట్టి తను హ్యాపీగా ఆ టైంలో అంతా స్పెండ్ చేసింది. తనకి హీరోయిన్ ఈ టాప్ లెవెల్ ఎదగాలి అనే ఒక దాంతో మాస్టర్ని వాడుకుంది. ఎంతకాలం నుంచి ఆమె జానీ మాస్టర్కి పరిచయం? మొదట్లో అంటే మీకు వచ్చినప్పుడు తదితర విషయాలు మీకు తెలిసే ఉంటాయి. పరిచయం ఎలా సాగింది వాళ్ళకి? అదే డీ షో చేసింది కదా. సో డీ షోలో చూశారు టాలెంటెడ్ పర్సన్, అంటే టాలెంటెడ్ ఉమెన్, సో మనం సపోర్ట్ చేయాలి అని చెప్పే మాస్టర్ అమ్మాయికి అవకాశం ఇచ్చారు. సో అప్పటి నుంచి మాస్టర్ దగ్గర వర్క్ చేస్తూ వచ్చింది. సో ఇంకా అలా 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 స్టార్ట్ అయింది వర్క్. కానీ ఇక్కడ ఏజ్ అనేది ఆ టైంలో ఏంటి కరెక్ట్ ఏజ్ అనేది మనం కనుక్కోవాలి. ఎందుకంటే డీ షోతో స్టార్ట్ అయింది డీ జోడీ అనేది. సో అక్కడ 18+ ఉంటుంది. సో 16 ఇయర్స్కి ఇవ్వరు. డీ జోడీ అనేది 18+, ఎందుకంటే కపుల్, జోడీ అంటే కపుల్ కదా. సో కపుల్ అనేది ఇంటిమేట్ డ్యాన్స్ సీన్స్ కూడా చేసింది ఆ అమ్మాయి. మీకు నేను తర్వాత లింక్ పంపిస్తాను. చాలా అంటే చాలా ఒకరి మీద ఒకరు పడిపోయి ఆల్మోస్ట్ అంటే ఆ సాంగ్ అలాంటిది, దాన్ని అలా రొమాంటిక్ సాంగ్ లాగా చేశారు. మరి అప్పుడు మైనర్స్తో అలా చేయొచ్చా? డీ జోడీ కపుల్స్తో అంటే మైనర్ ఏజ్తో చేయొచ్చా? అంటే ఈ అమ్మాయి ఏమైనా రాంగ్ డాక్యుమెంట్స్ ఇచ్చి ఏజ్ పెంచుకొని అక్కడ ఏమైనా చేసిందా? సో 18+ అని అంటే అప్పటికి ఆ అమ్మాయి 18+ అయితే ఇప్పటికి అమ్మాయికి 24 ఎంతో ఉంటుంది, 24+ ఉంటుంది. సో ఆ అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చిన టైంకి షీఈ్ నాట్ ఏ మైనర్. అది మనం కనుక్కోవాలి. సో నేను కూడా అదే 16 ఏళ్ల వయసు నుంచే అంటే వేధిస్తున్నాడు అనేది ఒక ఆరోపణ ఆమె నుంచి, అందులో అంటే పోలీసులు రాస్తున్న రిమాండ్ రిపోర్ట్లో. సో ఈ మధ్య జరుగుతున్న గ్యాప్ ఏదైతే ఉందో 4-5 ఏళ్ల గ్యాప్కి ఆ వయసుకి తేడా డిఫరెన్స్ ఉంది. మీరేం చెప్పదలుచుకున్నారు? అది తను చెప్తుంది ఏజ్ అనేది, అది కరెక్ట్ ఏజా కాదా అనేది మనం అనుకోవాలి కదా. ఇప్పుడు మనకి నాకు ఇందాక ఎవరో చెప్పారు మా ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఇవన్నీ వస్తే సో ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినా ఏదైనా చేసినా అమ్మాయి కరెక్ట్ ఏజ్ వస్తుంది అనుకుంటా. సో ఆ టెస్ట్ చేస్తే మనకి తన కరెక్ట్ ఏజ్ తెలిసిపోతుంది. సో మనం అది చేపిస్తే బెటర్. ఇప్పుడు మనము ఏం తెలియకుండా మాట్లాడకూడదు కదా ఏజ్ గురించి. సో తను మైనర్గా ఉన్నప్పుడు వచ్చిందా, మేజర్ అయిన తర్వాత వచ్చి అంటే మైనర్గా ఉన్నప్పుడే వచ్చి ఏజ్ పెంచి అలా షో స్టార్ట్ చేసిందా? సో అది తప్పే కదా మరి. సో ఆ టెస్ట్ చేస్తే మనకి క్లియర్గా రిజల్ట్స్ వచ్చేస్తాయి. గత 5 రోజులుగా ఇష్యూ నలుగుతుంది. ఒక మహిళగా సాటి మహిళ ఆరోపణలు ఎలా చూస్తారు మీరు? రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్. ఈ అమ్మాయి చెప్పేది మాత్రం 100%. జానీ మాస్టర్ భార్యగా ఉన్నారు ఇప్పుడు. నేను ఇప్పుడు భార్యగా మాట్లాడట్లేదండి. నేను ఎక్కడ కూడా నేను జానీ మాస్టర్ భార్యగా మాట్లాడట్లేదు. నేను కూడా జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను. నేను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఆయన ఎలాంటి వారో తెలుసు. అలా సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు ఒక మహిళ పైన అని అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు జానీ మాస్టర్ దగ్గర? నేను ఈగా షూటింగ్ అప్పుడు, ఈగా మూవీ రిలీజ్ అప్పుడు సుమారుగా 10-12 ఏళ్ళు అవుతుందా? 14 అంటే మ్యారేజ్ కాక ముందే. 14 ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ లో నాకు మాస్టర్ లాంటి వాళ్ళు నాకు తెలీదా? అంటే నాకు మాస్టర్ షూటింగ్ అయిపోయిన తర్వాత రావాల్సింది ఇంటికే. సో తను ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారు అన్నప్పుడు నేను అదంతా అసలు ఇన్ని రోజులు లైఫ్ ఎలా గడుపుతాను చెప్పండి? నా పిల్లలు ఎలా ఉంటారు అసలు? మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు, బాబు పాప. సో ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు మీకు చాలా బాధ అనిపించే అంశమే అసలు ఎవరు చెప్పినా చెప్పకున్నా కూడా. ఈ 5 రోజులు జరుగుతున్న ఇష్యూలో అంటే మీకు వచ్చే ఫోన్లు కావచ్చు, మీకు వచ్చే మీ స్నేహితులు సన్నిహితుల నుంచి వచ్చే రియాక్షన్స్ కావచ్చు, ఏమనిపిస్తుంది? చాలా